RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపురం నియోజకవర్గం బెజ్జూరు మండలం పరిధిలోని ఉట్స్ సారంగపల్లి జీపీలో గల అర్కగూడలో గత 6 సంవత్సరాల నుండి శ్రీ సమ్మక్క సారక్క జాతర నిర్వహిస్తున్నామని పూజారి గురుదాస్ అన్నారు. అనంతరం జాతరకు వచ్చిన తదితర గ్రామాల నుండి వచ్చిన భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు పలు గ్రామాల నుండి తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ప్రభుత్వం స్పందించి శ్రీ సమ్మక్క సారక్క జాతర జరుగు స్థలంలో సౌకర్యాలు కల్పించాలని పూజారి గురుదాస్ నాయకులు భక్తులు కోరుతున్నారు. గ్రామ పంచాయతీ అర్కగూడెం గ్రామంలో గత 6 సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా సారాలమ్మ సమ్మక్క జాతర ఇక్కడ ఇంత ఆదివాసులంతా కలిసి ఐకమత్యంతో చాలా ప్రశాంతంగా జరుపుకుంటారు. మరి ముందుకు మరి భవిష్యత్తులో కూడా చాలా పెద్దగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం వారు కూడా ఇక్కడ ఎలాంటి నీటి సౌకర్యం లేదు. మరి దయచేసి ప్రభుత్వం ఇప్పుడున్న సర్పంచ్ కానీ లేక మండల పరిషత్ నుండి కానీ ఇక్కడ నీటి వసతులు కల్పించేస్తే బాగుంటుంది. అలాగే ఇది రహదారి కాబట్టి ఇక్కడ కొంత ఈ సమ్మక్క సారాలమ్మ ఆలయానికి కొంత జాగా కేటాయించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఇది కంపల్సరీ ఎంఆర్ఓ గారిని మరి సర్పంచ్ గారి తరఫున నేను కోరుతున్నా. కైసల్ గారిని అడిగి ఇదంతా 2 నెంబర్లో ఎకరాన గారి 1 ఎకరం ప్లేస్ ఉంటే బాగుంటుంది. మరి ఇది రానిది చాలా ఉత్సాహి కాస్తుంది. కాబట్టి నేను ఈ కలుగుపల్లి గ్రామ ప్రజల తరఫున అరగూడెం గ్రామ ప్రజల తరఫున తర్వాత యావత్ ఆదివాసుల తరఫున ఆదివాసేతరుల తరఫున నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. జై సమ్మక్క. జై సమ్మక్క. గత 6 సంవత్సరాలు అయితే సమ్మక్క సారక్క తెలిసింది. చేసుకుంటాం. మాకు మంచి సౌకర్యం లేదు. సౌకర్యాలు కల్పించాలి. శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకొని అర్కగూడ ఆలయ సలుగుపల్లి గ్రామంలో ఇంత పెద్ద జాతరను గత 6 సంవత్సరాల నుంచి జరుపుకోవడం చాలా ఆనందకరం. ఇది ఒక మారుమూల బెజ్జూరు మండల మార్పుల ప్రాంతంలో ఇంత పెద్ద జాతర జరుపుకోవడం చాలా ఆనందకరం. ఎందుకంటే ఆదివాసులకు ఇది పురాణమైన జాతర. ఈ సమ్మక్క సారలమ్మ జాతర అనేది ఎంతో ఆనవాయితీగా మేడారం జాతరలో పురస్కరించుకొని ఇక్కడ బెజ్జూరు మండల ప్రాంతంలో పురస్కరించుకోవడం, అది బెజ్జూరు మండల కేంద్రంలో ప్లస్ అట్లాగే సలుగుపల్లి అర్కగూడ గ్రామంలో పురస్కరించడం చాలా ఆనందకరం. ఇది ఒక ఆదివాసీ గిరిజనులకు ఎంతో పురాణతమైన జాతర కాబట్టి దీన్ని ఇంకా పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో గత సంవత్సరాల్లో దీన్ని పెద్ద ఎత్తున జరుపుకోవాలని కోరడం జరుగుతున్నది.
దీనికి మౌలిక సదుపాయాలు ఇంకా గత ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు చేసినటువంటి మౌలిక సదుపాయాలు వాటర్ సప్లై కానీ అనేక కరెంటు సప్లై కానీ ఈ వనదేవతలకు అనేక ఒక ఎకరం ల్యాండ్ కేటాయించినట్లయితే ఉంటే ఇంకా బ్రహ్మాండంగా మనము జరుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మనకి ఇక్కడ ఎకరం ల్యాండ్ కేటాయించి మన బోర్వేలు ఇక్కడ కేటాయించినట్లయితే ఉంటే పెద్ద ఎత్తున మనం ఇంకా జరుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఇప్పుడు ఉన్న సర్పంచ్ గారు కానీ దీని మీద ప్రత్యేక దృష్టి సాధించి ఇక్కడ ఒక బ్రహ్మాండమైన జాతర నిలుపుకోవాల్సిందిగా నేను ఈరోజు కోరుతున్నాము. మీ అందరికీ ఎక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ జాతర పురస్కరించుకుని ఆలయం గురుదాస్ గారు ప్రత్యేక పూజారి ఈ జాతర నిర్వహించడం చాలా ఆనందకరం. ఈ జాతర నిర్వహించడానికి కూడా ఎన్ని కష్ట సుఖాలైనా అనుభవించినటువంటి ఈ ప్రధాన పూజారి ఆలయం గురుదాస్ గారికి ఈ ప్రజల తరఫున నా తరఫున ప్రత్యేకత ఆలయ శ్రీకాంత్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను.